అందరికీ నమస్కారం. ఈటీవీ తెలంగాణ సారథ్యంలో ఈ కార్తీక మాసంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కార్తీక దీపోత్సవాలు జగజ్జయమానంగా ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలతో కొనసాగుతున్నాయి. ఆ పరంపరలో చారిత్రక నగరమైన వరంగల్లో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవానికి సాదర స్వాగతం. కార్తీక దీపోత్సవంలో పరమ పుణ్యదాయకమైన కార్తీక మాసంలో దివ్యజ్ఞానం వైపు మనల్ని ముందుకు నడిపించే కార్తీక దీపారాధనను ఈ ఉత్సవంలో ఆచరించడానికి విచ్చేసిన వరంగల్, హనుమకొండ, కాజీపేట మహిళామణులకు, ఇతర ఆహ్వానితులకు శుభస్వాగతం. ఈ కార్తీక దీపోత్సవాన్ని ఈటీవీ తెలంగాణలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న అశేష ప్రేక్షక అభిమానులకు భక్తిపూర్వక ఆహ్వానం. ఓరుగల్లు ఈ పేరు వినగానే గుండె జల్లుమంటుంది. ఓరుగల్లు అంటే తెలుగునాట విల్లి విరిసిన చారిత్రక హరివిల్లు. ఓరుగల్లు అంటే ఎన్నో అనుభూతుల విరిజల్లు. ఈ ఓరుగల్లు కాకలు తీరిన కాకతీయుల పురిటిగడ్డ. రౌద్రంగా శౌర్య ప్రతాపాలతో శత్రువులపై విరుచుకుపడ్డ రుద్రమ ఇక్కడి ఆడబిడ్డ. గణపతి దేవుని శివభక్తితో ఈ నేల పునీతమైంది. ప్రతాపరుద్రుని శౌర్య ప్రాభవంతో ఈ ఓరుగల్లు విరాజిల్లింది. ఈ కళా సాంస్కృతిక వైభవాలు పూసిన పొదరిల్లు మన ఓరుగల్లు. కఠిన శిలల కర్పూర కళికల అనిపించే అపురూప శిల్పకళా వైభవం రామప్ప దేవాలయం. 1000 స్తంభాల గుడి విశిష్ట ఆధ్యాత్మిక కళా పెన్నిధి. మనందరినీ సుభద్రంగా ఉంచే దివ్యస్థలి భద్రకాళి పెన్నిధి. దక్షిణ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయ రాజుల కరవాలాల పెళపెళ రావాలే కాదు, సాంస్కృతిక కళ భక్తి భావ కుసుమాల గుబాళింపుతో ఈ ఓరుగల్లు పరిఢవిల్లింది. అలాంటి ఈ ఓరుగల్లులో మనం ఈ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం మనందరికీ అదృష్ట సౌభాగ్య విశేషం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం పవర్డ్ బై ప్రశాంతి హాస్పిటల్ హనుమకొండ, ది కంప్లీట్ ఉమెన్ అండ్ న్యూ బోర్న్ కేర్, అక్షరా చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య కుటీర్ వరంగల్ కరుణాపురం, సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుపొందిన సంస్థ, సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వనమాలి టౌన్షిప్, గోపురం పసుపొడి మరియు కుంకుమ, అసోసియేట్ స్పాన్సరర్స్ సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ప్రియా మిల్క్ వారి కాకతీయ పాలు, మానేపల్లి జ్యువెలర్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ మరియు పంజగుట్ట, ఆర్డి విద్యా సంస్థలు హనుమకొండ, ఆకృతి ఫ్యాషన్స్ హనుమకొండ, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, హాస్పిటాలిటీ పార్ట్నర్ సిటీ గ్రాండ్ హోటల్ వరంగల్, బెవరేజ్ పార్ట్నర్ ఒవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. గణపతి సకల గుణాలకు అధిపతి. కార్యానుకూలత విశేషాంశాలకు గణపతి అధిష్టాన దేవత. వినాయకుడు అంటే సర్వస్వతంత్రుడు. భక్తులకు ధారాళంగా అవిరాళంగా వరాల్ని కురిపించే దైవం. వరసిద్ధి వినాయకుడు. శ్రీ గణేశ నమోస్తుతే అంటూ ఈ కార్తీక దీపోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మీ అందరికీ ఉమాపుత్రుని శుభాశీస్సులు నిండుగా మెండుగా సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు గణపతి పూజను నిర్వహించుకుందాం. ఈ కార్తీక దీపోత్సవంలో అన్ని వైదిక ప్రక్రియల్ని శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు నిర్వహిస్తారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మాతృమూర్తులకందరికీ కూడా సాదర సుస్వాగతాన్ని తెలియజేసుకుంటూ అద్భుతమైన అద్వితీయమైనటువంటి దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించబోతున్నాము. అది నిర్విఘ్నంగా జరగడానికి గణపతిని పూజ ఆరంభిద్దామా? అందరూ సిద్ధమేనా? అందరూ సిద్ధమైతే 2 చేతులు జోడించి ఓం గం గణపతయే నమః. కొంతమంది సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందరూ సిద్ధమైతే ఒకసారి ఈ ప్రాంగణమంతా కూడా గణపతి నామస్మరణతో దద్దరిల్లాలి. ఓరుగల్లు
గణపతి నామంతో గల్లు గల్లు మనాలి. ఓం గం గణపతయే నమః. అదే జోరుతో మరొక్క మారు ఓం గణేశాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఇంతమంది మాతృమూర్తులు, సహస్రాధికంగా ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఆ గణపతి నామాన్ని ఉచ్చరించారు గనక గణపతి కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక మనం గణపతి పూజలోకి ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ. మీరందరూ మీ దగ్గర నీళ్లున్నాయి, ఉంగరం వేలితో ఆ నీళ్లను తాకి కుడి కన్నుకు అద్దుకొని తర్వాత ఎడమ కన్నుకు అద్దుకోండి. నీళ్లను తాకకండి, నేత్రాచమనం చేయండి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీ దగ్గర అక్షింతలున్నాయి, చిటికెడు అక్షింతలు తీసుకోండి. ఆ అక్షింతల్ని వాసన చూసి ఎడమ భుజం నుంచి పక్కకు విసిరండి, వెనక వాళ్ళ మీద పడకుండా విసిరండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామపి రోధేన బ్రహ్మ కర్మ సమారభే. రెండు చేతులు భూమిని తాకి భూదేవతకు నమస్కారం చేయండి. పృథివ్యాః మేరో పృష్ఠర్షిః కూర్మో దేవదా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవదా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఈ 3 వేళ్లతో ముక్కు పట్టుకొని శ్వాసను గట్టిగా పీల్చుకుంటూ వదలండి. ఒక 3 సార్లు శ్వాసను గట్టిగా పీల్చుకోవాలి, వదలాలి. అట్లా ప్రాణాయామం అంటాం దాన్ని. ప్రాణాయామే వినియోగః అంగుళ్యాగ్రే నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్పుతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణా గోదావర్యోర్మధ్యదేశే శాలీవాహర్షకే బౌద్ధావతారే శ్రీ హరిహర దేవతా సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీమన్మథనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే షష్ట్యాం శుభవాసరే భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతాముద్దిశ్య శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతా ప్రీత్యర్థం యజమాన నియోగ యజమానస్య గోత్రోద్భవస్య పరశుభ గోత్రోద్భవస్య పరశుభ గోత్రోద్భవాయ శ్రీమాన్ సదాశివ శర్మణే ధర్మపత్ని సమేతస్య పార్వతీ నామధేవత్యాః ధర్మగ్లాని అధర్మాభ్యుత్తాన ధర్మ సంస్థాపన ద్వారా లోక కళ్యాణ సిద్ధ్యర్థం కార్తీక దీపోత్సవం కర్తుం. ఒక్కసారి మీరందరూ కూడా మనస్సులో మీ గోత్రం చెప్పుకోండి. యజమానస్య గోత్రోద్భవస్య. తర్వాత వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ భర్త పేరు చెప్పుకోండి. నామధేయస్య యజమానస్య. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. నామధేవతి. అందరూ అదే భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి ఒక్కసారి చెప్పండి. అస్మాకం సహ. గట్టిగా చెప్పాలి. కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల
పురుషార్థ సిద్ధ్యర్థం కార్తీక దామోదర ప్రీతి అర్థం కార్తీక దీపోత్సవం కరిష్యే. తదంగ కలశార్జనం చ కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. పుక్షోద్ధాకరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఋగ్వేదోధయజుర్వేదః సామవేదోహ్యధర్మణః. అంగైశ్చదహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే. ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య. తదంగ గణపతిం సంప్రార్థ్య. ఒక్కసారి గణపతిని స్మరిద్దాం అందరం కూడా భక్తి శ్రద్ధల చేత గట్టిగా గణపతికి వినిపించేట్టుగా చేతులు జోడించి గజాననం భూతగణాధి సేవితం కపిత్థ జంబూఫల సార భక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మహాగణపతయే నమః. ధ్యానం సమర్పయామి. గం గణపతయే నమః. ఆవాహనం సమర్పయామి. గం గణపతయే నమః. పాద్యం సమర్పయామి. గం గణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. గం గణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. స్నానం నమ వ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ భో నమో నమ. ఉగణాభ్యస్తృగుం హతేభ్యశ్చ భో నమో నమో. గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ భో నమో నమో. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ భో నమో నమో. గణేభ్యో గణపతిభ్యశ్చ భో నమః. గం గణపతయే నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. కౌశీయ వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. త్ర్యంబక భస్మ విలేపనార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. యజ్ఞోపవీత ధారణార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. దివ్య శ్రీచందన గంధం పరికల్పయామి. గం గణపతయే నమః. హరిద్రాది కుంకుమ చూర్ణ సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. గం గణపతయే నమః. పుష్పైః సుపూజయామి. మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని చ ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రదృశ్యతాం. గం గణపతయే నమః. పుష్పైః సుపూజయామి. గం గణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. గం గణపతయే నమః. స్థాపిత దీపం దర్శయామి. గం గణపతయే నమః. నైవేద్యం మహాగణపతయే నమః. ప్రోక్ష్య పరిశిచ్య ఋతుద్వాసత్యేన ప్రశంచామి. ప్రాణాపాన వ్యానోదాన సమానః. నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే స్వాదోదకం అమృతాభిధానం ఉత్తరాపోషణం హస్తపాద ప్రక్షాళనం కరోద్వర్తనం సమర్పయామి. తాంబూల దక్షిణార్థం అక్షతాన్ సమర్పయామి. నీరాజన దీపం దర్శయామి. మహాగణపతయే నమః. మంత్రపుష్పాంజలిం ప్రదక్షిణ నమస్కారార్థం అక్షతాన్ సమర్పయామి. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్తీక దీపోత్సవంలో ఇప్పుడు వేదిక మీద రుద్రాభిషేకాన్ని జరుపుకోబోతున్నాము. ఈ రుద్రాభిషేకం యొక్క ఫలితము ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు అందరికీ కూడా దక్కాలనేటువంటి సత్సంకల్పం చేత ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రేక్షకులందరూ కూడా రుద్రాభిషేకానికి అందరూ సిద్ధమేనా? సిద్ధమైతే కనుక ఏది ఒక్కసారి చేతులు జోడించి ఓం నమః శివాయ శంకరునికి వినిపించాలి. కింకరులు పారిపోవాలి. ఓం నమః శివాయ. మరొక్క మారు అదే జోరుతో ఓం నమః శివాయ. కంకర కంకర్ మే శంకర్ హే అంటారు మన తెలంగాణ ప్రాంతంలో. కనుక శంకర శబ్దాన్ని ఉచ్చరిస్తే నోట్లో చక్కెర పోసినట్టుగా ఉంటుందంటాడు ఒక కవి. ఇక ఒక్కసారి మనం రుద్రాభిషేకాన్ని ప్రారంభిద్దాం. అథ ధ్యానం. అక్షింతలు తీసుకోండి. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే
జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీరామలింగేశ్వర స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. సద్యోజాతం ప్రపత్యామి ఇత్యాసనార్థం అక్షతాన్ సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇది పాద్యం సమర్పయామి. భవే భవే నాది భవే భవస్వమామిత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. అధ స్నానం. మీరంతా కూడా గట్టిగా ప్రశాంతంగా ప్రసన్నమైనటువంటి మనస్సు చేత ఓం నమ శివాయ అంటూ ఉండాలి అందరూ కూడా. అట్లా అన్నటువంటి వారికి రుద్రాభిషేకం యొక్క ఫలితం తప్పకుండా దక్కుతుంది. అందరూ ఓం నమ శివాయ అంటూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమణ్యమ ఉతోత ఇషవే నమః. నమస్తే ధన్వనే బాహుభ్యామతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాత పతయానో రుద్రమృడయ. యాతే రుద్ర శివా ధనురఘోరా పాపకాశిని. తయానస్తను భాషం తమయా గిరిశం తాభిచాకశీః. యామిషం గిరిశం తహస్తే బిభర్షస్తవే. శివాం గిరిత్రితాం కురు మాహిగుం సేః పురుషం జగతు. శివేన పచసా త్వా గిరిశాచ్ఛాపదామసి. యథా నః సర్వమిజ్జగత యక్ష్మకం సుమనా అసతు. అధ్యవోచతి వక్తా ప్రథమో దైవ్యోభిషకు. అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాదు ధాన్యః. అసౌ యస్తామ్రౌ అరుణ ఉత బభ్రస్సు మంగళః. ఏ చేమాగుం రుద్ర అభితో దిక్షుశ్రితాः సహస్రశో వై చాగుం హేడ ఈమహే. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహితః. ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః. ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతినః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే. అథో యే అస్య సత్వానోహం తేభ్యో కరణమః. ప్రముంచ ధన్వనస్వ ఉభయోరార్త్నియోర్జ్యాం. యాశ్చ తే హస్త ఇషవః పరాదా భగవో వప. అవతత్యథునస్త్వగం సహస్రాక్ష క్షతే శుధే. నిశీర శల్యానాం ముఖా శుభో న స్వనా భవ. విద్యం ధనుఃకపర్దినో విశల్యో బాణభాగం ఉత. అనేషన్నస్యేషవ ఆభరస్య నిశంగతిః. యాతే హేతిర్మేఢుష్టమహస్తే బభూవ తే ధనుః. తయాస్మాన్ విశ్వతస్త్వమ యక్ష్మయా పరిభుజ. నమస్తే అస్త్వాయుధాయానా తథా విష్ణవే. ఉభాభ్యామత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే. పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః. అథో య ఇషిదిస్తవారే అస్మన్నితే హితం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహ యచ్చంతయోశ్చమనురాయజే పితా తదశ్యామతవరుద్ర ప్రణీతౌ. ఈరోజు కార్తీక మంగళవారం, షష్ఠి తిథి. మంగళవారానికి షష్ఠి తిథికి అధిదైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. కార్తీక మాసంలో వచ్చే మంగళవారంతో కూడిన షష్ఠి తిథి ఎంతో విశేషమైనది. రుణబాధలు తొలగడానికి, నాగదోషాల నివారణకు, కాలసర్పదోషాల్ని అధిగమించడానికి, అనారోగ్య బాధలు దూరం కావడానికి, ఆర్థికంగా జీవితంలో స్థిరపడడానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి మంగళవారంతో కూడిన షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. అందుకే ఈ కార్తీక దీపోత్సవంలో మీ అందరికీ అనేక శుభ ఫలితాలు సిద్ధించటానికి ఇప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని నిర్వహించుకుందాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. సుబ్రహ్మణ్యుడు మురుగన్ అని అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే భక్తి శ్రద్ధల చేత అర్చిస్తారో వారికి జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలు, కాలసర్ప దోషాలు, సంతాన లేమి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహమయ్యి కూడా ఎంతో కాలమైన సంతానం పొందలేనటువంటి దంపతులు సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం రోజున శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. రుణ బాధలతో బాధపడేటువంటి వారికి రుణ విముక్తి త్వరగా అవుతుంది. భూ సమస్యలతో బాధపడేటువంటి వారికి ఆ వ్యాజ్యముల నుంచి చాలా అతి శీఘ్రంగా బయటపడతారు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రసాదించేటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇప్పుడు మనం అష్టోత్తర నామాలతో అర్చిద్దాం. మీరంతా కూడా ఒక్కసారి మేమంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధనకు సిద్ధమే అన్నట్లుగా ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి వారికి చేయి చెప్పండి.
జై బోలో సుబ్రహ్మణ్య స్వామి భగవానికి. ఇంకా వెనక ఉన్నటువంటి వారు సిద్ధంగా ఉన్నట్టు లేరనిపిస్తోంది. జై బోలో సుబ్రహ్మణ్య స్వామి భగవానికి. ఇక అంతా సిద్ధమే. అక్షంతలు తీసుకొని స్వామివారికి నమస్కారం చేయండి. ఓం షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం దివ్యమయూరవాహనం రుద్రస్య సూనుం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. అథ ధ్యానం సమర్పయామి. అష్టోత్తరశతనామార్చనం చ కరిష్యే. ఓం సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం పాలనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పింగళాయ నమః. ఓం కృత్తికాసునవే నమః. ఓం శిఖివాహనాయ నమః. ఓం ద్విషడ్భుజాయ నమః. ఓం ద్విషన్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం పిశితాశ ప్రభంజనాయ నమః. ఓం తారకాసుర సంహారిణే నమః. ఓం రక్షోబల విమర్దనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం సురసైన్య సురక్షకాయ నమః. ఓం దేవసేనాపతయే నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం కృపాలవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం శంకర సూనవే నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం క్రౌంచధారణాయ నమః. ఓం సేనాన్యే నమః. ఓం అగ్నిజన్మనే నమః. ఓం విశాఖాయ నమః. ఓం శంకరాత్మజ నమః. ఓం శివస్వామినే నమః. ఓం గణస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనంతశక్తయే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పార్వతీప్రియ నందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం శిరోద్భూతాయ నమః. ఓం ఆహూతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జురుంభాయ నమః. ఓం ప్రజురుంభాయ నమః. ఓం ఉజ్జృంభాయ నమః. ఓం కమలాసన సంస్థుతాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. ఓం పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం అహర్పతయే నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం శమీగర్భాయ నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం హరిద్వర్ణాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం వటవే నమః. ఓం వటవేషభృతే నమః. ఓం పూష్ణే నమః. ఓం గభస్తయే నమః. ఓం గహనాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మాయాధరాయ నమః. ఓం మహామాయనే నమః. ఓం కైవల్యాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం అనామయాయ నమః. ఓం పరమేష్ఠినే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం వేదగర్భాయ నమః. ఓం విరాట్ సుతాయ నమః. ఓం పులింద కన్యాభర్త్రే నమః. ఓం మహాసారస్వతావృతాయ నమః. ఓం ఆశ్రితాఖిల దాత్రే నమః. ఓం చూరఘ్నాయ నమః. ఓం రోగనాశనాయ నమః. ఓం అనంతముక్తయే నమః. ఓం అనంతమూర్తయే నమః. ఓం ఆనందాయ నమః. ఓం శిఖండికృత కేతనాయ నమః. ఓం డంభాయ నమః. ఓం పరమడంభాయ నమః. ఓం మహాడంభాయ నమః. ఓం వృషాకవయే నమః. ఓం కారణోపాత్త దేహాయ నమః. ఓం కారణాతీత విగ్రహాయ నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం ప్రాణాయామ పరాయణాయ నమః. ఓం విరుద్ధ హంత్రే నమః. ఓం విఘ్నాయ నమః. ఓం విఘ్న నివారిణే నమః. ఓం వీరఘ్నాయ నమః. ఓం రక్తశ్యామాంగాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాయ నమః. ఓం ప్రీతాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః. ఓం వంశవృద్ధికరాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం అక్షయ ఫలప్రదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపం ఆఘ్రాపయామి. దీపం దర్శయామి. నైవేద్యం నివేదయామి. తదనంతరం నీరాజన దీపం దర్శయామి. సుబ్రహ్మణ్య స్వామి వారెవరు? సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రెండవ సంతానం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమలి. పరమేశ్వరుని పైన ఏముంటాయి? ఆయన ఆభరణాలు ఏమిటి? ఆయన నాగాభరణుడు. ఇటు నాగేంద్రునికి నెమలికి బద్ధ వైరము. మనము పరమేశ్వరుని యొక్క కుటుంబాన్ని ఒకసారి బాగా పరికించి చూస్తే మనకు ఏం తెలుస్తుంది అంటే, అమ్మవారి వాహనము సింహము, పరమేశ్వరుని వాహనము నంది. రెండూ వైర జంతువులే, కానీ సఖ్యంగా ఉంటాయి. గణపతి వాహనము ఎలుక, పరమేశ్వరుని ఆభరణము పాము. ఎలుకకు పాముకు బద్ధ వైరం ఉంటుంది. పరమేశ్వరుని ఆభరణము పాము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనము నెమలి. రెండూ బద్ధ వైరం కలిగినటువంటివి. ఇట్లా వైర జంతువులన్నీ కూడా ఒక్కచోట ఉన్నా గాని ఎంతో సఖ్యంగా ఉంటాయి. అట్లా పరమేశ్వరుని యొక్క కుటుంబాన్ని చూసి మనము కూడా ఆ విధంగా ఉండాలి. వైరంతో ఉన్నటువంటి సమాజంలో ఎవరున్నా గాని వారందరితో కూడా సఖ్యతగా ఉంటూ
సఖ్యతగా మెలుగుతూ మనము దాటుకుంటూ పోవాలి. దీపం ప్రత్యక్ష పరమాత్మ స్వరూపం. సకల దేవతలు దీపకాంతిని ఆశ్రయించి ఉంటారు. ముఖ్యంగా ముగురమ్మల మూలపుటమ్మ దీపం. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతుల ఏకీకృత రూపం దీపం. దీపేన సాధ్యతే సర్వం అంటారు. నిత్య దీపారాధన వల్ల అసాధ్యాలు కూడా సుసాధ్యమవుతాయని పెద్దల మాట. అందులోనూ కార్తీక దీపారాధన మరింత విశేషం. దీప ప్రశస్తి, కార్తీక మాస వైభవం వంటి విశేషాల్ని ఇప్పుడు మనకు వివరిస్తారు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. అస్మత్కులదేవతాయై నమః. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్ పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఈ కార్తీక మాసంలో ఈ సాయంత్రం వేళన ఈటీవీ తెలంగాణ వారు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో, కార్తీక దీప మహోత్సవంలో మనమంతా పాలు పంచుకుంటున్నాం. దీపాన్ని వెలిగించే నిమిత్తమే ప్రతీక్షగా ఉన్నాం. ముందుగా గణపతి పూజ, ఆ పిమ్మట రుద్రాభిషేకం, ఆ పిమ్మట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా అష్టోత్తరంతో అర్చన చేసుకున్నాం. కార్తీక మాసంలోనే దీపం వెలిగిస్తామా, సంవత్సరమంతా వెలిగించమా అంటే నిత్యము వెలిగిస్తాం. ఇంటికి కొత్తగా ఒక కోడలు వచ్చింది అంటే ఇంటికి దీపం పెట్టే అమ్మాయి అంటాం మనం. ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అంటే ఇంట్లో దీపం వెలిగించే అమ్మాయి అంటాం మనం. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటాం మనం. ఎవరైనా పాలుగారే చిన్నారి పసిపాపను చూస్తే అంటే దీపం మన జీవితంలో ఇంతటి ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని సంతరించుకుని ఉన్నది అని చెప్పాలి. ఇటువంటి ఈ దీపాన్ని ఎందుకు ఇంత ప్రాశస్త్యంతో, ప్రాముఖ్యతతో సంప్రదాయం వర్ణించింది అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళన మనమంతా కూడా ఇంట్లో చెప్పేవాళ్ళం. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపరాజ నమోస్తుతే అని కానీ, సంధ్యాదీపం నమోస్తుతే అని కానీ చెప్పేవాళ్ళం. మిత్రులారా, కార్తీక మాసంలో ఈ మాసాధిపతి దామోదరుడు. మీరంతా నాతో పాటుగా ఈ శ్లోకం చెప్పి ఆ దామోదరుడికి మనం వెలిగించబోయే ఈ దీపాన్ని సమర్పించే ప్రయత్నం చేద్దాం. దామోదరాయ, మీరంతా చెప్పండి. దామోదరాయ నభసి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. ఎందుకంటే మనం సమర్పించేటటువంటి ఈ దీపము ఆకాశంలో ఉండేటటువంటి ఆ అనంతుడికి, పరమాత్మకు సంబంధించినటువంటి దీపం. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం అంటాం. మనం ఆలయాలలో కూడా ప్రత్యేకంగా దీపస్తంభం దగ్గర దీపం వెలిగించి ఈ శ్లోకమే చెప్పాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, మళ్ళీ చెబుదాం. రెండు చేతులు పైకెత్తి దామోదరాయ, గట్టిగా చెబుదాం. దామోదరాయ నభసి తులాయ ఆందోళికాసా ప్రదీపం తే ప్రయచ్ఛామి నమః అనంతాయ తేజసే నమః అనంతాయ తేజసే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మాసం కార్తీక మాసం, హరిహర మాసం. వేదిక పైన ఒకవైపున శ్రీమన్నారాయణమూర్తి, మరోవైపున మహేశ్వరుడు కొలువుదేరి ఉన్నారు. కార్యక్రమం ఆరంభ సూచికగా దీపాలు కూడా ఇక్కడ 4 వెలిగించే ఉన్నాయి. ఆ పిమ్మటే గణపతి పూజ నిర్వహింపబడింది. ఈ కార్తీక మాసానికి దామోదరుడు అధిపతి. దామము అంటే తాడు అని అర్థం. భక్తి, ప్రేమ, మమకారము, ఆప్యాయత, అనురాగము అనేటటువంటి బంధనాల చేత మాత్రమే మనం ఆ పరమేశ్వరుడిని మన మనసులో నిలుపుకోగలుగుతాం. కనుక ఆయన దామోదరుడు అవుతున్నాడు. దామము అంటే కమలము, పుష్పము అనే అర్థం కూడా ఉంది. ఆ శ్రీమన్నారాయణమూర్తి నాభిలో నుంచి వెలువడినటువంటి ఆ బ్రహ్మకమలములో బ్రహ్మదేవుడు సుప్రసిద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయనని దామోదరుడు అని పిలుస్తాం. కనుక ఈ మాసానికి ఊర్జ మాసం అని వేదంలో ఉండే నామం కల ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. అటువంటప్పుడు శివుడిని ఎందుకండి మనం అర్చిస్తున్నాం? శ్రీమన్నారాయణమూర్తిని కదా.
అనుకుంటే ఇరువురిని అర్చిస్తున్నాం, ఇది హరిహర మాసం అంటుంది శాస్త్రం. ఎలా అంటే ప్రత్యేకించి ఈ మాసానికి గమనించినట్లయితే సూర్యనారాయణమూర్తి అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాలలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ అనురాధ నక్షత్రం శని నక్షత్రం. ఈ నక్షత్రంలో మందం నెమ్మదిగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో కణ విభజన అంటాం, ఆంగ్లంలో మెటబాలిజం అంటాం. ఇది నెమ్మది అవుతుంది. ఇలా కాకుండా ఎప్పటిలాగే మనం తేజస్సుతో ఆరోగ్యంతో ప్రవర్తించాలి అంటే సూర్యనారాయణమూర్తికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి శనైశ్వరుడికి సంబంధించిన నువ్వులతో వచ్చినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతుల చేత మన దేహాన్ని వెచ్చబరుచుకుంటే ఈ దేహంలో ఎప్పటిలాగే యథాప్రకారంగా అణు విభజన, కణ విభజన, మనం ఆంగ్లంలో చెప్పుకునే మెటబాలిక్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహింపబడుతుంది. కనుకనే ఆధ్యాత్మికంగా ఎలా చెబుతామో ఆది భౌతికంగా ఈ కార్తీక మాసంలో దీపాన్ని ఇందుకోసమే వెలిగించాలి అంటుంది సంప్రదాయం. పగటి కాలం తక్కువ, రాత్రుల కాలం ఎక్కువ ఉండే ఈ కాలంలో పగటి కాలానికి విష్ణువు వర్ధింపజేసేటటువంటి వాడు, వృద్ధికారకుడు విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి మహేశ్వరుడు అధిపతి. కనుక ఇంతవరకు మనం ఆ శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి దామోదరులకు అనంతుడు అనే పేరు చెబుతూ ఆ స్వామికి మనం ఈ దీపాన్ని వెలిగించబోయే దీపాన్ని సమర్పిస్తున్నాం అన్నట్టుగా సంకల్పం చేశాం. ఇప్పుడు రెండు చేతులు మళ్ళీ జోడించి ఈశ్వర సంబంధితంగా కూడా స్తోత్రం చేద్దాం. రెండు చేతులు శిరస్సు పైన పెట్టి నమస్కారం 8 విధాలండి. పురస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. 8 విధాలుగా చేసేటటువంటి ఈ నమస్కారములో రెండు చేతులు పైకి జోడించి నమస్కారం చేసేది కేవలం పరమాత్ముడికి మాత్రమే. కనుక అలా రెండు చేతులు పైకి జోడించి నేను చెప్పే ఈ శివస్తోత్ర వాక్యం చెబుదాం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశుః అభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామభాగే నానా అలంకార యుక్తః స్ఫటికమణి ఇభం పార్వతీశం నమామి. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. ఓ శంకర. రెండు చేతులు జోడించండి. ఓం నమః శివాయ. చేతులు పైకెత్తండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తైలే లక్ష్మి అంటే తైలంలో లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. క్షీర సముద్రం నుండి వెలసిన లక్ష్మీదేవి రాత్రి కాలంలో ఎక్కడెక్కడ తైల దీపాలు ఉన్నాయో అక్కడకు చూడడానికి వచ్చి తన అనుగ్రహాలను కురిపిస్తుంది. అందులోనూ కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మనందరం ఆ భాగ్య విశేషాన్ని అందుకోవడానికి ఇప్పుడు కార్తీక దీపోత్సవంలో ఈ వేదికపై ఉన్న ప్రధాన జ్యోతుల్ని ప్రజ్వలింపచేసుకుందాం. ప్రధాన జ్యోతుల్ని వెలిగించడానికి ముఖ్య అతిథుల్ని సాదరంగా ఆహ్వానిద్దాం. జిల్లా కలెక్టర్ శ్రీమతి వాకాటి కరుణ గారిని గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి నీలిమ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు గారి సతీమణి సరోజినీదేవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎంపీ సీతారాం నాయక్ గారి సతీమణి శ్రీమతి శారద గారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబు గారి సతీమణి షమిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారిని కూడా ఈ ప్రచురణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.
అప్యస్వజాతవేదోపఘ్నం నిరురుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం జ్యోతిష్మదీన్వా సాధయామి జ్యోతిష్కృతం ద్వా సాధయామి జ్యోతిర్విదం ద్వా సాధయామి భాస్వదీన్వా సాధయామి జ్వలం దీన్వా సాధయామి మల్మలాభవం దీన్వా సాధయామి దీప్యమానాన్వా సాధయామి రోచమానాన్వా సాధయామి యజస్రాం ద్వా సాధయామి బృహజ్యోతిషం ద్వా సాధయామి బోధయం దీం ద్వా సాధయామి జాగ్రతీం ద్వా సాధయామి. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరుషమభయుధం దక్షభాగే వహాంతం. దీపరాజాయ నమః సకలోపచార పూజాం సమర్పయామి. సకలోపచార పూజాం సమర్పయామి. దేవ రూపస్వం కర్మ సాక్షి అవిఘ్నకృత యావద్దీక్షా సమాప్తి స్యాత్ తావత్ ఉజ్వల సుస్థిరా. దీప రూపస్వం కర్మ సాక్షి అవిఘ్నకృత యావద్దీక్షా సమాప్తి స్యాత్ తావత్ ఉజ్వల సుస్థిరా. సాజ్యం త్రివర్తి సంయుక్తం వనిహినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరఘాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. కార్తీక దీపోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సామూహిక దీపారాధన ఉంటుంది. పరమాత్మను ధ్యానించే పవిత్ర ప్రతీక దీపారాధన. పంచభూతాలలో తేజస్సుకి సంకేతం దీపం. సర్వ సమర్పణ భావానికి
శరణాగతికి దీపం సూచిక. శివకేశ్వల్ని సుప్రసన్నం చేసుకోవడానికి వారి ముంగిట ఒక్క దీపం వెలిగించి ఆ దీపకాంతిలో వారిని దర్శిస్తే చాలు హరిహరుల అనుగ్రహం దక్కుతుంది. ఇప్పుడు ఆ అనుగ్రహాన్ని దక్కించుకోవడానికి ప్రత్యక్ష లక్ష్మి దీపలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి సామూహిక దీపారాధన దీపలక్ష్మి పూజ నిర్వహించుకుందాం. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవంలో ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నటువంటి కార్తీక దీప ప్రజ్వాలన సమయం ఇప్పుడు రానే వచ్చింది. ఇక మీరంతా కూడా మీ దగ్గరలో మ్యాచ్ బాక్సులు ఉన్నాయి, అవన్నీ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వెలిగించినటువంటి ఆ అగ్గిపులను ఆర్పివేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇనుప రేకు పైన పెట్టండి. దీపానికి దూరంగా ఉండండి, పిల్లల్ని దూరంగా ఉంచండి, చీర కొంగులని వస్త్రాలని దూరంగా ఉంచుకోండి. అందరూ ఒక్కసారి చెప్పండి, దీపలక్ష్మ్యై నమః. ఇప్పుడు అందరూ కూడా వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వదాదవేదోపఘ్నం నిరుర్దింబమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమమని డమరుక ధ్వని సలిపి జడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జనలింగమై ఘోరా వర
కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జనలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो हग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చల దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ
सोऽहं निजपूर्णबोधहं प्रत्यगात्माहं नित्यब्रह्मोऽहं स्वप्रकाशोऽहं सच्चित्प्रमाणम् ॐ मूलप्रमेयम् ॐ अयं ब्रह्मास्मि ॐ अहं ब्रह्मास्मि संहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्कारः కార్తీక దీపోత్సవ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత దీపలక్ష్మి పూజను నిర్వహించుకుందాం. బ్రహ్మ దీపేన జనార్దన దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఆ దీపం దగ్గరలో అక్షంతలు వేయండి. దీపలక్ష్మీ నమః ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నీళ్లు చల్లండి 2-3 సార్లు దగ్గరలో. పాదారవిందయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం సక్తుమివజిత ఉనాపునం తు యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితాధి వాచీ. దీపలక్ష్మీ నమః స్నానం సమర్పయామి. అక్షంతులు పసుపు కుంకుమ దీపం మూలలో వేయండి. దీపలక్ష్మీ నమః వస్త్రోపవస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఉపవీదార్థం అక్షతాన్ సమర్పయామి. దివ్య శ్రీచందన గంధం పరికల్పయామి. హరిద్రాది కుంకుమ చూర్ణం పరికల్పయామి. పుష్పై సుపూజయామి. ఇప్పుడు దీపలక్ష్మికి అష్టోత్తర నామాలతో అర్చన జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఈ 2 వేళ్లతో కుంకుమ తీసుకొని దీపం దగ్గరలో ఓం దీపలక్ష్మి నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి అందరూ కూడా. అథ దీపలక్ష్మి అష్టోత్తరహితనామ పూజాం కరిష్యే. ఓం దీపలక్ష్మ్యై నమః ఓం దివ్య జ్యోతినే నమః ఓం ప్రకాశినే నమః ఓం కార్తీక దీపాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహ ప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిః పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయ నమః ఓం నృభవేష్మగతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం దీపలక్ష్మ్యై నమః ఓం దివ్యజ్యోతినే నమః. అందరూ దీపానికి నమస్కారం చేయండి, గట్టిగా చెప్పండి. దీపలక్ష్మి నమోస్తుతే. మీరు అర్చన చేసినటువంటి ఆ కుంకుమని ఉంగరం వేలితో తీసుకోండి. ఉంగరం వేలితో తీసుకొని అందరూ గట్టిగా చెప్పాలి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం ధారణేన అస్య శుభదం శాంతిరస్తు సదా మమ. ఆ కుంకుమని మీరందరూ కూడా బొట్టు పెట్టుకోండి. మళ్ళీ ఆ అర్చన చేసినటువంటి ప్రాంతం నుంచి మళ్ళీ ఉంగరం వేలితో కుంకుమను తీసుకోండి. వివాహమైనటువంటి స్త్రీ ఆ కుంకుమని తమ మాంగళ్యానికి పెట్టుకోండి. వివాహమైనటువంటి స్త్రీకి ఐశ్వర్యం ఏంటి అంటే మాంగళ్యమే అష్టైశ్వర్యములతో సమానము. కనుక ఆ మాంగళ్యాన్ని కుంకుమ రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ కుంకుమను తీసుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మి దేవతాయే నమః అనుకోండి. అనుకొని అదే వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా తమ పాపిట్లో ఆ కుంకుమను పెట్టుకోండి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే గోపృష్ఠ భాగంలో ఉంటుందట. మళ్ళీ ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ నిత్య సంతోషంతో ఉంటుందో ఆ ఇంట్లో ఉంటుందట. తిరే లక్ష్మీ నువ్వుల నూనెలో ఉంటుందట. అలాగే ఏ సుమంగళి అయినటువంటి స్త్రీ పాపిట కుంకుమ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట. కనుక మీరందరూ కూడా వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా ఆ కుంకుమను మీ పాపిట్లో ధరించిన తర్వాత మళ్ళీ ఒకసారి కుంకుమను తీసుకోండి. అందరూ కూడా తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి స్త్రీలను ఒక్కసారి చూడండి. ఆ స్త్రీ ఎవరో కాదు, ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపమైనటువంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ గౌరీదేవిగా ఆ పక్క ఉన్నటువంటి స్త్రీగా భావించి మీ పక్కన ఉన్నటువంటి స్త్రీ సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అనుకోండి. వారికి మీరు
అర్చన చేసినటువంటి కుంకుమను అలంకరించండి, వారికి బొట్టు పెట్టండి. ఇస్తీనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అనుకోండి. ఒకరు ఇవ్వండి, మరొకరు పుచ్చుకోండి. కుంకుమను అట్లాగే అందరూ కూడా కుంకుమ అర్చన చేసుకోండి, అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత మీకు పటిక బెల్లం ఇచ్చారు, ఆ పటిక బెల్లాన్ని దీపం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టండి. ప్రోక్ష్య పరిశిచ్య వృతంద్వా సత్యేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్త్రనమసి స్వాహ ఇది నైవేద్యం. ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ఓరుగల్లులో కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రకటనకర్తలను, శ్రేయోభిలాషుల్ని ఇప్పుడు సత్కరించుకుందాం. ముఖ్య అతిథుల్ని వేదికపైకి విచ్చేసి వారికి కార్తీక దీపోత్సవ కానుకల్ని బహూకరించవలసిందిగా కోరుతున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రతినిధి కె రమేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రశాంతి హాస్పిటల్స్ చైర్మన్ మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సూర్యకుటీర్ ఎండి సంపత్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి రవిచంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి సదారాం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వరంగల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ సోమేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియా మిల్క్ ప్రతినిధి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఆర్డి విద్యా సంస్థలు డైరెక్టర్స్ మల్లేశం గారిని, రామూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం.
ఆకృతి ఫ్యాషన్స్ ఎండి సుధీర్ గారిని ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి రాజేశ్వర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ సదాశివుడు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వరంగల్ డిస్ట్రిబ్యూటర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ ప్రభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సిటీ గ్రాండ్ హోటల్ ఎండి కందకట్ల నీరజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓవియో బాటిల్ మినరల్ వాటర్ ప్రతినిధి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారికి జ్ఞాపకం అందించవలసిందిగా ఈనాడు యూనిట్ మేనేజర్ గారిని కోరుతున్నాం. కార్తీక దీపోత్సవం ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మహిళా మళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్తీక దీపోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. ఇప్పుడు పురోహితులచే ఆశీర్వచనం. ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘయుర్వర్ధ ఏనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితం. ఇలా చెప్పుకుంటే రాజు పరిపాలన చేస్తున్నాడు, మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇటువంటి భావంతో అందరం కూడా ఒక్కసారి ఆ పరమేశ్వరులకు నమస్కారం చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీరు అనండి ఓం నమః శివాయ. అందరూ అందాం, ఈశ్వరుని వినిపించేలాగా అందాం. మనమంతా ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం. ఈ ఆనందం మనకు మాత్రమే కాదండి, పంచుకుంటే పెరిగేది ఆనందం. కాబట్టి మనం పంచుకుందాం, మన ఆనందాన్ని అందరితో కూడా పంచుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఇంకొంచెం గట్టిగా అందాం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
మనలో ఉండే ప్రాణశక్తి వసువు అని పేరు, అసువులు అని చెప్తాం. వసురు వసమనాహవిహి అని అర్థం కాబట్టే ఇది కార్తీక మాసం, హరిహర మాసం కనుక మళ్ళీ చెప్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. సన్ఫ్లవర్ ఆయిల్ కార్తీక దీపోత్సవం పవర్డ్ బై ప్రశాంతి హాస్పిటల్స్ హనుమకొండ, ది కంప్లీట్ ఉమెన్ అండ్ న్యూ బార్న్ కేర్, అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య కుటీర్ వరంగల్ కరుణాపురం, సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వరుసగా 8 సార్లు నేషనల్ టూరిజం అవార్డు గెలుపొందిన సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వనమాలి టౌన్షిప్, గోపురం పసుప్పొడి మరియు కుంకుమ, అసోసియేట్ స్పాన్సరర్స్ సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్, ప్రియా మిల్క్ వారి కాకతీయ పాలు, మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్ సికింద్రాబాద్ మరియు పంజాగుట్ట, ఆర్డి విద్యా సంస్థలు హన్మకొండ, ఆకృతి ఫ్యాషన్స్ హన్మకొండ, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, డివోషనల్ పార్ట్నర్ ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, హాస్పిటాలిటీ పార్ట్నర్ సిటీ గ్రాండ్ హోటల్ వరంగల్, బెవరేజ్ పార్ట్నర్ ఒవియో బాటిల్ మినరల్ వాటర్, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ఒక్క ఆశా కిరణం వేదన నిండిన హృదయానికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఒక్క సూర్యకిరణం కారు చీకట్లను అమాంతం పారద్రోలుతుంది. ఒక్క దీపకిరణం మన మనసుల్ని ఆధ్యాత్మిక చైతన్యంతో నింపుతుంది. ఈ కార్తీక దీపోత్సవంలో వేలాదిగా దీపాల్ని వెలిగించాం. ఈ దీపకాంతులు మన ప్రగతికి సోపానాలు, మన బంగారు భవితకు దిక్సూచికలు. తెలంగాణ వ్యాప్తంగా ఈటీవీ తెలంగాణ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవాలకు విశేషంగా స్పందన లభిస్తోంది. తెలంగాణ నలుమూలల నుంచి ఈ వేడుకలకు భక్తులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ మహోత్తుంగ ఆధ్యాత్మిక కెరటంగా ఈ కార్యక్రమం అశేష భక్తుల్ని ఆకర్షిస్తోంది. రేపు అంటే బుధవారం రాత్రి ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కళాశాల మైదానంలో కార్తీక దీపోత్సవ వేడుక జరగనుంది. కార్తీక దీపోత్సవ పరంపరలో తెలంగాణ రాష్ట్రంలో చివరి దీపోత్సవం ఖమ్మంలో వైభవంగా ఆవిష్కారం కానుంది. ఆ వేడుకను కూడా ఇదే రీతిలో జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. శుభరాత్రి.